2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి. జాబ్ సాధించండి. నమస్కారం జవరియా గారు. నమస్తే సిరి గారు. సో, బేసిక్‌గా ఈ మధ్య కాలంలో మనము కొబ్బరి బొండం తాగినా, లేదంటే ఏ జ్యూస్ తాగినా కూడా మనకిప్పటి వరకు ప్లాస్టిక్ స్ట్రాసే కనిపించేవి. కానీ ఇప్పుడు రీసెంట్‌గా చూస్తూ ఉంటే మనకి పేపర్ స్ట్రా అంట. అసలు దీంతో కూడా మనం బిజినెస్ చేయొచ్చంటారా? ఒకవేళ చేస్తే ఆ బిజినెస్ ప్రాసెస్ ఏంటి? మార్కెటింగ్ ఎలా చేయాలి? అండ్ ఆ మెటీరియల్‌ని ఎలా తయారు చేయాలి? ఆ మెటీరియల్ మనకెక్కడ దొరుకుతుందంటారు? దీని గురించి ఒక్కసారి. యెస్ సిరి గారు. ఈకో ఫ్రెండ్లీ బిజినెస్‌లో ఇదొకటనమాట. ఓకే. ఎందుకంటే పర్యావరణానికి అనుకూలంగా ఉండే బిజినెస్ అని మనము ఖచ్చితంగా దీన్ని అనొచ్చు. సెంట్రల్ గవర్నమెంట్ ఎప్పుడైతే ప్లాస్టిక్‌ని నిషేధించిందో అప్పుడు ప్లాస్టిక్ రీప్లేస్‌మెంట్‌లో పేపర్ వచ్చింది. హ్మ్. సో, ఈ క్రమంలో వచ్చిన బిజినెస్సే ఇది. ఇప్పుడు స్ట్రా అంటామండి. జస్ట్ ఒక స్ట్రా ప్యాకెట్ తీసుకున్నా కూడా ఎంత ప్లాస్టిక్ దాంతో జనరేట్ అయ్యి ఊరికే చూసేకేమో పల్చగా చిన్నగా ఉంటుంది. కానీ ఆ పైప్సే చాలా అంటే అక్కడక్కడ కింద కింద చిన్న చిన్న మొత్తంలో పడినా కూడా మీకు చాలా వేస్టేజ్ గ్యాదర్ చేస్తుందన్నమాట. సో దీని మూలాన పేపర్ స్ట్రా బిజినెస్ అనేది స్టార్ట్ అయింది సిరి గారు. హ్మ్. ఇది వచ్చేసి చాలా మంచి ప్రాఫిటబుల్ బిజినెస్ అనొచ్చు ఓకే. మనం. ఎందుకంటే ఇది మహిళలు చేసుకోవచ్చు, ఎవరైనా చేయొచ్చండి. దీనికి కావాల్సిన ఎక్విప్మెంట్స్ కానీ, మషనరీ కానీ, తర్వాత మటీరియల్, ప్రాఫిట్స్ ఎంతొస్తది, పెట్టుబడి ఎంత పెట్టాలి, తర్వాత వచ్చేసి రిస్క్ ఫ్యాక్టర్స్ ఏమున్నాయి, ఇవన్నీ ఒక్కసారి డీటెయిల్‌గా చూద్దాం సిరి గారు. షూర్ అండి. సో, ఫస్ట్ మనకు దీనికి కావాల్సింది మషిన్. మషనరీ అనేది వన్ టైమ్ ఇన్వెస్ట్మెంట్ ఇది. ఓకే. మీరు రెగ్యులర్‌గా ఇన్వెస్ట్ చేయాల్సిన అంత మొత్తంలో చేయాల్సిన అవసరం లేదు. హ్మ్. బట్ వన్ టైమ్ యూ హ్యావ్ టు ఇన్వెస్ట్ 1.5 lakh ఆర్ 2.5 lakh మిషనరీ ఉంటుందన్నమాట. ఆటోమేటిక్, ఫుల్లీ ఆటోమేటిక్ అయితే మీకు కంప్లీట్‌గా గ్లూ కానీ ఇంకా ఇతర ఏదైతే ప్రాసెస్ ఉంటుందో ఇది మొత్తము టోటలీ ఆటోమేటిక్ మషిన్‌లో అయిపోతుంది. లేదు అని అనుకుంటే, లేదు నాకు అంత పెట్టుబడి పెట్టలేను అని చెప్తే, గ్లూ అవన్నీ నేను మళ్ళీ సపరేట్‌గా వేసుకుంటానని చెప్తే, తక్కువ పెట్టుబడి ఉన్న మషిన్ తీసుకొని మళ్ళీ సపరేట్ కొంచెం వర్క్ ఉంటుంది దీనికి. ఓకే. హ్మ్. సో దీనికి కావాల్సిన మటీరియల్ ఏంటంటే పేపర్ రోల్. ఈ క్వాలిటీ చాలా మంచిగా ఉండాలి సిరి గారు. హ్మ్. ఈ పేపర్ రోల్ అండ్ వైట్ ఆయిల్, గమ్ అండ్ ప్యాకింగ్ పేపర్స్ ఇవే మనకు. ఈ పేపర్ రోల్కి కూడా మనము లోగో బ్రాండింగ్, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనది ఒక బ్రాండ్ ఉంటుంది అనుకోండి మన బిజినెస్కి, ఆ బ్రాండ్తోనే ఆ పేపర్ రోల్ పైన చేయొచ్చు మేము. సో ఇలా కూడా చేసేయచ్చు. సో ఎక్కడికి వెళ్ళినా మీరు అది అది కూడా ఒక మెయిన్ పార్ట్ వహిస్తుంది అనమాట మార్కెటింగ్లో. ఎప్పుడైతే ఆ లోగోకి మీరు ఆ స్ట్రా పైన కానీ, లేకపోతే ప్యాకింగ్ పైన ఎలాగో వస్తుంది, స్ట్రా పైన పేపర్ రోల్ పైనే మీరు చేసేస్తున్నారు మీ నేమ్, మీ బ్రాండ్ నేమ్ అంటే అది చాలా చాలా మంచి బెనిఫిట్ అనమాట మీకు. తర్వాత వచ్చేసి మీరు దీనికి కావాల్సింది ఏంటంటే మార్కెటింగ్. రిస్క్ ఫ్యాక్టర్స్ చూద్దాం సిరిగారు. ఫస్ట్ రిస్క్ ఏముంటుందంటే మీరు మార్కెటింగ్ సరిగ్గా చెయ్యలేకపోతే ఈ బిజినెస్ అస్సలు ముట్టద్దు. మార్కెటింగే దీనికి బేస్. ఓకే. ఎందుకంటే ఎన్ని చోట్ల కావచ్చు అన్ని చోట్ల కూడా మీరు ఈ మటీరియల్ని సప్లై చేయొచ్చు. హ్మ్. సో ఇది దీని కాస్ట్ చూద్దాం సిరి గారు. 150 రూపీస్ అమెజాన్లో ఉంది పర్ ప్యాకెట్, మంచి క్వాలిటీది. సో అలా మీరు నెలకి ఒక 1000 ప్యాకెట్, చాలా తక్కువ చెప్తున్నాను నేను, 1000 అని అనుకున్నా కూడా 150 lakhs. సో 75,000 మీరు తీసేసినా 75,000 మీకు మిగులుతుంది. మటీరియల్కి కావచ్చు, లేకపోతే లేబర్ ఛార్జెస్ కావచ్చు, మషనరీకి పెట్టిన పెట్టుబడి కావచ్చు, అలా మీరు సగం తీసేసినా కూడా 50% మీకు ప్రాఫిట్ అనేది ఖచ్చితంగా వస్తుంది విత్ ఇన్ ఎ మంత్ అనమాట. సో దీనికి మార్కెటింగ్ అనుకున్నాం కదా, ప్లేసెస్ చెప్తాను చూడండి. మీరు ఆన్లైన్ ఇంకెలాగో అమెజాన్ చేసుకోవచ్చు, అందరికీ తెలుసు. తర్వాత ఆఫ్లైన్ వచ్చేసి మీకు ఎక్కడెక్కడ ఫుడ్ కోర్ట్స్, జ్యూస్ సెంటర్స్, తర్వాత వచ్చేసి మీకు ఇంకా బోండాలు, కొబ్బరి బోండాలు, కాఫీ షాప్స్, టీ షాప్స్, అక్కడ కూడా మంచిగా ఇస్తున్నారు స్ట్రాస్. సో ఇక్కడంతా అమ్మచ్చండి. బేకరీస్, ఎక్కడైతే బర్త్డే ఐటమ్స్ సేల్ అవుతుంటాయో అక్కడంతా సప్లై చేయొచ్చు. తర్వాత వచ్చేసి యూజ్ అండ్ త్రో పేపర్ షాప్స్ ఉంటాయి. హ్మ్.
యూజ్ అండ్ త్రోవి సపరేట్ ఉంటాయన్నమాట షాప్స్. ఇక్కడంతా సప్లై చేయొచ్చు మీరు. సో మంచిగా ఒక్కసారి మీరు మార్కెటింగ్ గట్టిగా చేసుకొని టైఅప్ అవ్వితే ఇంకా రెగ్యులర్గా వాళ్ళతో మీరు బిజినెస్ హాయిగా చేసుకోవచ్చు. కానీ ఫస్ట్ మాత్రం మార్కెటింగ్కి బాగా గ్రౌండ్ వర్క్ చేసి తిరగాలండి. అప్పుడే ఇది క్లిక్ అవుతుంది, చాలా షైన్ అవుతుంది అనమాట. మీరు జస్ట్ ఒక గూగుల్లో కొట్టండి, వెంటనే ఒక 10 కాల్స్ వచ్చేస్తాయి మీకు. అంత మంచిగా ఉంది ఈ బిజినెస్. కాకపోతే డిమాండ్ ఉంది. చాలా తక్కువ మందికి తెలుసు సిరి గారు. ఎందుకంటే ఒక స్ట్రవ్ ఒక్కసారి యూజ్ చేసి వదిలేస్తాం. అలా ఎగ్జాంపుల్ కొబ్బరి బొండానే అనుకోండి, పొద్దున్న నుంచి ఈవినింగ్ వరకు ఎంత మినిమం అనుకున్నా కూడా ఒక 25 మెంబర్స్ అనుకున్నా కూడా ఒక 1 or 2 ప్యాకెట్స్ వాళ్ళకు ఖచ్చితంగా పర్ డే కావాలి అక్కడ. అవును. సో ఇలా మీరు ఒక 1000 సప్లై చేసేటట్టు మినిమం ఫస్ట్ పెట్టుకోండి. నియర్ బై ఏరియాస్ ఏదైతే ఉంటుందో ఆ షాప్స్కి మీరు మినిమం టైఅప్ అవ్వి అక్కడి నుంచి స్టార్ట్ చేస్తే ఇంకా ఎంతకైనా మీరు వెళ్ళొచ్చు. ఇంటర్నేషనల్ వైడ్ కూడా వెళ్ళొచ్చు. దీనికి లైసెన్సెస్ అంటారా, ట్రేడ్ లైసెన్స్ అవసరం అండి. ఇంకా జిఎస్టీ అవి కంపల్సరీ అనమాట. సో ఇంకా మంచిగా మీరు డెవలప్ చేసుకుంటున్నారంటే ఇంకా లైసెన్సెస్ ఉంటాయి. మీరు జస్ట్ ఒకటి మున్సిపల్ కార్పొరేషన్స్ ఉంటాయి కదా, అక్కడ అడిగితే మొత్తం ట్రేడ్ లైసెన్స్ గురించి డీటెయిల్స్ అంతా వాళ్ళు చెప్తారనమాట. ఇలా మనం ఇంటి దగ్గరే ఉండి ఇంత అర్న్ చేయొచ్చు. అది చిన్న ఒక చూసేకి ఇంతే ఉంటుంది అంటే ఎస్ అండి, చేస్తున్నారు కూడా చాలామంది. ఈ బిజినెస్ ఎవరైతే స్టార్ట్ చేస్తారో ఈకో ఫ్రెండ్లీ కూడా. ఎప్పుడైతే మనము ప్రకృతి గురించి ఆలోచిస్తున్నామో చాలా చాలా మంచి విషయం. ఎందుకంటే కరోనా ఎందుకు వచ్చింది సిరి గారు? మనమే కారణం కదా. అవును. అంత కాలుష్యం, అంత ప్లాస్టిక్ కానివ్వండి, ఇంకా ఇతర అంతా కూడగట్టి తెచ్చుకున్నాం అన్నమాట, కోరి తెచ్చుకున్నాం మరి. సో దీనికి రివర్స్గా ఇప్పుడు మంచిగా ఆలోచిస్తున్నారు. ఇప్పుడు పిల్లలందరూ ఫస్ట్ ఈకో ఫ్రెండ్లీ ఏది ఉంది అని ఆలోచిస్తున్నారనమాట. ఇప్పుడు ఫ్యూచర్ మొత్తం అదేనండి. మన వరకు ఓకే అయిపోయింది, కానీ ఇప్పుడున్న జనరేషన్ టోటల్గా కంప్లీట్గా ఆలోచిస్తున్నారు. అది చాలా చాలా అంటే కంగ్రాట్స్ చెప్పాలి వాళ్ళకు. ఫస్ట్ ఆఫ్ ఆల్ హ్యాపీ ఫీల్ అవ్వాలి. ఎందుకంటే ఏదైనా మనము చేస్తున్నాము అంటే దాంతో డబ్బే కాదు, ఇది టోటల్ మనతో పాటు సొసైటీకి, జనాలకి, సొసైటీకి, తర్వాత వచ్చేసి మన సరౌండింగ్, మన వరల్డ్కి కూడా ఇది మంచిగా జరగాలి అనే కాన్సెప్ట్ ఎంత మంచిది సిరి గారు. అవును. ఇలాంటి ఆలోచనలతో ఉన్న బిజినెసెస్, ఈకో ఫ్రెండ్లీ బిజినెసెస్ అనేవి దీనికి ఫ్యూచర్ అంత ఇంత మంచిగుంది. అంటే అంత ఇంత లేదనమాట. ఐ మీన్ టు సే చాలా డిమాండ్. ఈ ఈకో ఫ్రెండ్లీ బిజినెస్ సిరి గారు ఫ్యూచర్లో డిమాండ్ చాలా ఎక్కువ ఉంటుంది. ఆల్మోస్ట్ ఆల్ ఇప్పుడు అవే అయిపోతాయి అన్నీ. మీరు చూసుకోండి, ఆర్గానిక్ నుంచి, తినే పదార్థం నుంచి, మనం వేసుకునే బట్టల వరకు. మీరు కూడా ఒక షో చేశారు బట్టల గురించి, చూసాను, చాలా బాగుంది సిరి గారు. సో మనం వేసుకున్న బట్టలు కూడా ఈకో ఫ్రెండ్లీ ఉండాలి. అవును. తర్వాత ఇంకా చాలా ఉన్నాయండి. దీని మీద మేము చాలా ఎపిసోడ్స్ చేద్దాము, అవగాహన పెంచుదాము మన ప్రేక్షకులకి. సో వీటితో కూడా ఎప్పుడైతే బిజినెసెస్ స్టార్ట్ చేస్తామో మంచిగా ప్రాఫిట్ అర్న్ చేయొచ్చు. ఇది లాంగ్ టర్మ్ బిజినెసెస్ అనమాట. ఫ్యూచర్లో ఎప్పటికైనా అవసరం ఉంటుంది. ఇంకా తరచూ మనకు సప్లై అనేది మనం ఖచ్చితంగా వాటికి చెయ్యాలి. కాబట్టి ప్రాఫిట్స్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. హాయిగా ఈజీగా చేసుకోవచ్చు. నిజమే అండి. ఇప్పుడు చాలా వరకు అందరూ కూడా ఎకో ఫ్రెండ్లీ బట్టల్లో కావచ్చు, లేదంటే తినే వస్తువుల్లో కావచ్చు, వేసుకునేవి కావచ్చు, ప్రతి ఒక్కటి కూడా ఎకో ఫ్రెండ్లీ వాటికే ప్రిఫర్ చేస్తున్నారు. అందులో మీరు చెప్పింది కూడా అందరికీ ఉపయోగకరం. అండ్ అలాగే ఫ్యూచర్లో కూడా దీనికి ఎక్కువగా స్కోప్ ఉంది. మరి చేసుకుంటే మంచి ఆలోచన, బిజినెస్ కూడా చాలా బాగా రన్ అవుతూ ఉంటుంది. మరి ఇలాంటి కొత్త కొత్త బిజినెస్ ఐడియాస్ కోసం మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి అంటే ఏ విధంగా అవ్వచ్చండి? ఎస్, అబ్సల్యూట్లీ సిరి గారు. నంబర్ అయితే స్క్రోల్ అవుతుంది. ఈ నెంబర్కి కాంటాక్ట్ చేస్తే మా టీం గైడ్ చేస్తారండి. ఇప్పటికే ఆల్రెడీ నేను సెషన్స్ తీసుకుంటున్నాను అనమాట. వస్తున్నారు, క్లాసెస్ కూడా నెక్స్ట్ మంత్ ప్లాన్ చేస్తున్నాము. సో 1-to-1 ఎవరికైనా కంప్లీట్ డీటెయిల్స్ కావాలంటే నేను వాళ్ళతో జర్నీ చేస్తాను అనమాట. కంప్లీట్గా వాళ్ళకి గైడ్ చేసి ఇంకా ఒక స్థాపించే వరకు కూడా వాళ్ళతో నేను ఉంటాను. ఈ మంత్లో ఏమైనా క్లాస్ ఉందా అండి? ప్లాన్ చేస్తున్నాం సిరి గారు. 25th అని అనుకున్నాము. కాంటాక్ట్ చేస్తే మా టీం గైడ్ చేస్తుంది అనమాట. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ సిరి గారు.